మాట్లాడు దైవమా మాట్లాడుమయా, నాతో నీవు మాట్లాడుమయా. మాట్లాడు దైవమా మాట్లాడుమయా, నాతో నీవు మాట్లాడుమయా. నా దైవమా మాట్లాడుమయా, నా ప్రాణమా మాట్లాడుమయా. నా దైవమా మాట్లాడుమయా, నా ప్రాణమా మాట్లాడుమయా. మాట్లాడు దైవమా మాట్లాడు దైవమా మాట్లాడుమయా, నాతో నీవు సమరయుడితో మాట్లాడిన దైవమా, మనతో మాట్లాడి జీవితాన్ని మార్చావు. సమరయుడితో మాట్లాడిన దైవమా, మనతో మాట్లాడి జీవితాన్ని మార్చావు. ఆత్మదీపమా నిత్య జీవమా, ఆత్మదీపమా నిత్య జీవమా, నాతో కూడా మాట్లాడుమా, నాతో కూడా మాట్లాడుమా. మాట్లాడు దైవమా మాట్లాడుమయా, నాతో నీవు మాట్లాడుమయా. మాట్లాడు దైవమా మాట్లాడుమయా, నాతో నీవు మాట్లాడుమయా. దేవుని వాక్యములో మరి కొత్త నిబంధనలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం ఈరోజు సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని సేవకులారా, చాలా విలువైన మాటలు దేవుడు మన మధ్యలో ఉంచి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన పరిచర్య చాలా ఇబ్బందికరమైనది. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధ, ఎన్నిటిని ఎదుర్కోవాలి. అవన్నిటిని ఎదుర్కొంటే కానీ పరిచర్యలో మనం నిలబడలేము. అవన్నిటిని ఎదుర్కోవాలంటే దేవుని వాక్యము మనకి చాలా విలువైనది. అది చాలా అవసరమని కూడా మీకు నేను తెలియజేస్తాను. దేవుని వాక్యం అసలు మనం ఎలా నిలబడాలో దేవుని వాక్యం నేర్పిస్తుంది. ఎలా పరిచర్య చేయాలో నేర్పిస్తుంది. పరిచర్యలో వచ్చిన లోటుపాట్లు ఏదో నేర్పిస్తుంది. చాలా అద్భుతంగా మన దేవుని వాక్యము మనకి నేర్పిస్తూ మనలను బలపరచగలుగుతుంది. అయితే బాగా అర్థం చేసుకోవాలన్నమాట. దేవుడి స్తోత్రం. ఓకే, 21వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన ఒక్క నిమిషం. ఇక్కడ శిశువులకు యేసు మరలా కనిపించెను అని మనం అర్థం చేసుకోవడానికి. కనిపించెను. అసలు మరలా కనిపించడానికి కారణం ఏమనగా చదవండి. సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలేలో నుండి కానాను ఊరివాడుకు నతనయేలును జబదాయి కుమారును ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండరి. సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదమని. చాలు. ఇక్కడ ఏమైందంటే దేవుని సేవకులారా, జాగ్రత్తగా నా వైపు చూడండి. మీరు తర్వాత మీరు చదువుతురు. అక్కడ సీమోను అనే పేతురుతో పాటు మరొక 5-6 సేవకులు ఆ స్థలంలో ఉన్నారు. అసలు యేసు మరణించి పునరుద్ధానుడిగా లేచిన తర్వాత 2 సార్లు కనిపించాడు వాళ్ళకి, ఆ శిశువులకి 2 సార్లు కనిపించి
ఆయన వారందరినీ బలపరిచాడు. ఇప్పుడు మరలా రావాల్సి వచ్చింది, మూడోసారి రావాల్సి వచ్చింది శిశువుల దగ్గరికి. ఎందుకు రావాల్సి వచ్చింది అని బాగా ఆలోచన చేస్తే, సిమోను అనే పేతురుతో పాటు మరొక 5-6 శిశువులు ఆ స్థలంలో, ఇంచుమించు ఒక 7-8 మంది శిశువులు ఆ స్థలంలో ఉన్నారన్నమాట. వాళ్ళ పేర్లు కూడా చక్కగా రాశారు అక్కడ. ఇప్పుడు ఏమైంది అంటే, దేవుడు తన శిశువులకు 3.5 సంవత్సరాల పరిచర్య అంత చూపించాడు. ఇప్పుడు నేను వస్తున్నాను, నా పరిచర్య అంత వీళ్ళు చూస్తున్నారు, నా శిశువులు చూస్తున్నారు, నేనేం చేస్తున్నానో వారు చూస్తున్నారు, నేను వెళ్ళిన ప్రతి స్థలంలో వారు ఉంటున్నారు. నేను ఏమి నేర్పిస్తున్నాను ఇప్పుడు వాళ్ళకి అంటే, నేను ఏదైతే పరిచర్య చేస్తున్నానో, ఎవరి కొరకైతే చేస్తున్నానో, నా తర్వాత వారు చెయ్యాలి, నా తర్వాత వారు చేయవలసి ఉంది కనుక వారిని నేను సంపూర్ణంగా బలపరచడానికి కొరకే నాతోని తీసుకొస్తున్నాను. నేను వెళ్ళే ప్రతి స్థలంలో వారికి మరుకు లేకోకుండా నేను వెళ్ళే ప్రతి స్థలంలో వారికి తీసుకెళ్తున్నాను. కారణం ఏంటిది అంటే, నా ఉద్దేశం ఏంటిది అంటే, వీరు నాకంటే గొప్పవారు అవ్వాలి. దేవుడి స్తోత్రం. నాకంటే గొప్ప పరిచర్య చేయాలి అని నేను వారిని తీసుకెళ్తున్నాను. యేసు ప్రభు కూడా తన 12 మంది శిశువులను అలాగనే ఆయనతో పాటు ప్రతి స్థలంలోకి తీసుకెళ్ళి సూచక్రియల ద్వారాగా, ఆత్మ కార్యాల ద్వారాగా చేసి ఆఖరిలో మరణించి పునరుద్ధానుడిగా లేచిన తర్వాత మత్తయి సువార్త 28 అధ్యాయంలో చెప్తాడు కదా, మీరు సర్వ సృష్టికి చెప్పండి అని చెప్తారు. దేవుడి స్తోత్రం. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ఇక నేను నా తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉంది కనుక నేను వెళ్తాను, ఇక మీదట నేను నీతో ఉండను, కానీ మీ కొరకు మాత్రం ఆదరణకర్త ఉంటాడు అని ఇంత బోధన చేసి వారిని ఎంత బలపరిచి, యేసు వెళ్ళిన తర్వాత ఇంకా పైకి ఎత్తకపడక ముందే వీరేం చేశారు, దాంట్లో లీడరు ఎవరు అంటే సిమోనేనా పేతురు. ఈ లీడరు ఏం చేశాడు, ఒక్కసారి చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి తన మనసుని వెనక్కి తిప్పేసుకున్నాడు. ఒక్కసారి మనసుని వెనక్కి తిప్పుకున్నాడు. ఎట్లా అంటే, యేసు ప్రభు ఎప్పుడైతే మరణించి ఆయన ఈ మధ్యలో లేకుండా కనిపించకుండా ఎప్పుడైతే ఉన్నాడో, వెంటనే ఇతనికి ఏమైపోయిందండి, అప్పుడు వరకు పేతురు ఎలాంటి వాడు అంటే, యేసుతో నడవడానికే కానీ, యేసుతో ఎక్కడికైనా వెళ్ళడానికే కానీ మంచి లీడర్ లాంటి వాడు అన్నమాట. మన సంఘంలో ఒక లీడర్ మనకు అవసరము. దేవుడి స్తోత్రం. పేతురు లాంటి మంచి లీడర్ మనకు అవసరం. ఆ లీడర్ను బట్టే 10 మంది మన సంఘంలో నిలబడతారు. ఎప్పుడైతే ఆ లీడర్ పడిపోతాడో తనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా పడిపోతారు ఆత్మీయ జీవితంలో. ప్రతి సంఘములో పేతురు లాంటి వారు కనీసం ఒక 3, 4, 10 మందిరైనా 5 మందిరైనా కనీసం ఒక్కలైనా ఉండాలి. ఇప్పుడు మిగతా శిష్యులందరూ ఎవరి మీద బేస్ అయి ఉన్నారు అంటే పేతురు మీద బేస్ అయి ఉన్నారు. ఈ పేతురు ఒక్కసారికి అతనికి అర్థం కాక, అప్పటి వరకు దేవుని గురించి పరిగెట్టినవాడు, దేవుని గురించి నడిచినవాడు, అంత గొప్ప పరిచర్యలో ముందుండే పేతురు ఒక్కసారి మనసు మార్చుకోండు. ఎవరి మనసు మార్చుకోండు, మరలా నేను అంటే మరలా ఏం చేశాడు, పారములో మరి లోకసువార్త 5వ అధ్యాయంలో ఆయన చేపలు పడుతున్నప్పుడే ఏం చేశాడు దేవుడు, ఆ వారిని చేపలు వలలేయమని చెప్పి అక్కడ వారిని యేసుని పరిచయం చేసుకున్నాడు. మార్కు సువార్తలో ఏం చేశాడు, 16వ వచనంలో ఏం చేశాడు, మీరు ఇక మీదటి నుంచి మనుషులు పట్టే జాలరులుగా. ఇప్పుడు మనుషులు పట్టే జాలరులుగా చేశాడు ఎవరిని,
పేతురుని. పేతురుతో పాటు కొంతమంది శిష్యులు కూడా. పేతురు ఎప్పుడైతే యేసుతో నడవడం మొదలు పెట్టాడో మిగతా శిశువులు కూడా యేసుతో నడవడం మొదలు పెట్టారు. ఇప్పుడు లీడర్ అయిన పేతురు మనసు మార్చుకున్నాడు. ఎప్పుడైతే లీడర్ అయిన పేతురు మనసు మార్చుకున్నాడో తనతో పాటు మిగతా శిశువులందరూ ఏమన్నారు, మేమును కూడా చేపలు పట్టుటకు అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే దేవుడు వారిని కొరకు ఎంత ప్రయాసపడి ప్రాణం పెట్టి ఇదంతా కూడా ఒక్క క్షణంలో వ్యర్థమైపోయినట్టుగా చేశారు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు బాగా గమనించండి ఈ వచనాల్లో. ఇందువల్ల ఎప్పుడైతే వీళ్ళు చేపలు పట్టడానికి వెనక్కి తిరిగారో ఇందువలనే మరలా మూడోసారి వాళ్ళకి వారి కొరకు పరిచయం అయ్యాడు అన్నమాట. అక్కడ మూడోసారి ఇప్పుడు ఏం జరిగింది అంటే యేసు వచ్చాడు. యేసు వచ్చి ఎలాగా వారితో పరిచయం అయ్యాడో మనం ఇప్పుడు చదువుకుందాం. చదవండి. ఇప్పుడు సూర్యోదయం అవుతుండగా జాగ్రత్తగా మనం గమనిద్దాం. సూర్యోదయం అవుతుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అప్పటికి ఆల్రెడీ ఇంతకుముందు 2 సార్లు వారికి పరిచయమైనప్పుడు కూడా మూడోసారి కనిపించినప్పుడు అప్పటికి కూడా వారు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? జాగ్రత్తగా ఇక్కడ గమనించండి. ఇప్పుడు నా శిశువులకి నేను ఒక మంచి బాధ్యత అప్పచెప్పి నేను వెళ్ళాను. ఇప్పుడు నేను అప్పచెప్పిన బాధ్యతను విడిచి మరలా వారు లోకంలోకి వెళ్ళిపోయారు అనుకో, నేను వారికి కనబడితే వారు నేను ఏమంటాను? ఏదైతే చెయ్యొద్దు, ఏదైతే చెయ్యాలో దాన్ని వదిలేసి ఏదైతే చెయ్యొద్దు అన్నానో మరలా వారు అది చేస్తూ కనబడితే నేను ఎలా ఫీల్ అవుతాను వారి మీద? వెంటనే కోపపడి, ఏమయ్యా నేను చెప్పినది ఏమిటి, నేను ఇంత ప్రయాసపడింది ఏమిటిది, మీ కొరకు ఇన్నాళ్ళు నేను పాటుపడింది ఏమిటిది, ఇంత రక్తం కార్చిన విషయం ఏమిటిది, మీ కొరకు నేను చేసిన పరిచయం అంత ఏటిది, నేను చెప్పింది ఏడిది, మీరు చేస్తుంది ఏమిటిది అని అడుగుతామా అడగమా? కానీ అక్కడ యేసు అలా అడగలేదు. పరిస్థితులను గమనించుకోవాలి మన సేవకులు. ఒకవేళ అలాగే యేసు అడిగితే వారు తూలిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన సంఘంలో కూడా ఎవరైనా తప్పుదం చేసినప్పుడు వెంటనే మనం సీరియస్ అయిపోయి మీరు వెంటనే అందా బయటకు వెళ్ళండి అని ఖండించామనుకో, మళ్ళీ జీవితంలో మన చర్చికి ఎప్పుడూ రారారు, మన సంఘంలో ఉంటారా. వాళ్ళని ఏం చేయాలంటే మనం అర్థం చేసుకోవాలి, వారికి చెప్పే రీతిలో చెప్పాలి. మరలా వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా వాళ్ళని దారి సరిచేయాలంటే చాలా జాగ్రత్తగా లైన్లో పెట్టాలి, చాలా జాగ్రత్తగా వారిని పరిచర్యలో సంఘంలో నిలబెట్టాలి. అంతేగాని చిరాకు పరాకు పడకూడదు. మనం ఎప్పుడైనా బిలీవర్స్ మీద చిరాకు పడకూడదు. అర్థమైన రీతిలో వారికి చెప్పామనుకోండి, చచ్చే వారికి పరిచర్యలో ఉంటారు. తప్పులు పడితే ఇప్పుడు ఏమంటున్నాడు యేసు వచ్చి, పిల్లలారా ఏమని వాడాడు? పిల్లలారా మీ దగ్గర ఆహారము తినుటకు ఆహారం ఏమన్నా ఉన్నదా? ప్రేమేనా దేవుడి బిడ్డలారా? అప్పుడు వారు ఏం చెప్తున్నారంటే లేదని వారు ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన దోణి కుడి పక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగ వేయగా చేపలు విస్తారంగా పడినందున వలలాగలేకపోయారు. ఎటువైపు వింటున్నాం? జాగ్రత్తగా. చేపలు విస్తారముగా పడినందున వల జాగ్రత్తగానండి. ఈ వచనం గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భం ఎప్పుడు జరిగింది? ఇలాంటి సందర్భం లోకసువార్త 5వ అధ్యాయంలో జరిగిందా లేదా? మీ ఒక్క అడుగు లోతుగా వెళ్ళి వేయండి అని పేతురుతో చెప్పాడా లేదా? ఆ సందర్భం గుర్తొచ్చింది. దేవుడి స్తోత్రం చెప్పండి. వారికి ఈయన యేసు అని గుర్తుపట్టలేదు వీళ్ళు. కానీ ఏ సందర్భం గుర్తొస్తుంది ఇప్పుడు వీళ్ళకి? మొదటి సందర్భము గుర్తుకొస్తుంది. అప్పుడు వారిలో ఒక శిశువుడు ఏమంటున్నాడో చూడండి.
మీకు ఆ. ఎప్పుడని చెప్పాను. ఆ, కాబట్టి ఆ. యేసు ఆ. ప్రేమించిన శిష్యుడు ఆ, ఆయన ఆ. ప్రభువు సుమి అని ఆ. పేతురుతో చెప్పాను. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు వాడ కుడివైపున వలలు విసరండి అనేటప్పుడు వేసేటప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయో ఆ సందర్భం గుర్తొచ్చి వెంటనే వారు అంటున్నారు, ఒక శిశువుడు చూసి పేతురుతో అంటున్నాడు, అయ్యా ఆయన ఎవరు అనుకున్నావు? ఆయన ప్రభువు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు సుమి అజాగ్రత్తగా ఉన్నాం మనం, కానీ ఆయన ప్రభువు మన దగ్గరకు వచ్చాడు అనేటప్పటికి ఆయన ప్రభు అని ఆయన ప్రభు అని సీమోను పేతురు విని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దునికెను. దారి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున 8 మూరల దూరం ఉన్నందున శిష్యులు ఆ, చేపలు గల వల్ల ఆగుచు ఆ, ఆ చిన్న దోణిలో వచ్చింది. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. ఇక్కడ మిగతా శిశువులందరూ బాగానే ఉన్నారు. అసలు సీమోను పేతురు ఎందుకు సముద్రంలో గెంతాడు? ఎందుకు 8 మూరల దూరానికి వెనక్కి వెళ్ళాడు అంటే, సీమోను ఒక బాధ్యత కలిగిన వ్యక్తి మాట, ఒక నాయకుడు, ఒక మంచి విశ్వాసి లేదా మంచి శిశువుడు. అతనికి యేసు అని ఎప్పుడైతే తెలియబడిందో అతని తప్పు అతనికి అర్థమవుతుందన్నమాట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వస్త్రములు అనే మాటకి దానికి అర్థం ఏమిటంటే తన తప్పు. ఇదే సందర్భము ఎవరికి జరిగింది? ఆదాముకి జరిగింది. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు ఏమంటుండు? ఆదాము ఎక్కడికి పరిగెట్టాడు? చెట్టు వెనక్కి పరిగెట్టాడు. చూసారా? ఎందుకు పరిగెట్టవలసి వచ్చింది అంటే తన మీద ఒంటి మీద వస్త్రములు లేనందు. కారణం ఏమిటి అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడం మానేసి ఏరేది చేయవలసి ఉన్నందున. ఇప్పుడు పేతురు పరిస్థితి అలాగే అయింది. ఎప్పుడైతే పేతురు ప్రభు అని తన శిశువుడు చెప్పాడో వెంటనే తనకి ఏం కలిగింది? భయం కలిగింది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని మాట మనం తప్పామంటే భయం ఎంటర్ అయిపోతుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుని మాట తప్పామంటే భయం ఎంటర్ అవుతుంది. భయం ఎంటర్ అయ్యిందంటే మనం సంపూర్ణంగా సేవ చేయలేము. అందుగురించి ఈ విషయంలో దేవుని మాట తప్పకోకుండా మనం కాపాడుకోవాలి, ప్రయత్నించాలి. ఇప్పుడు సరే దొనికాడు, మిగతా వారందరూ కూడా చేపలు పడుతున్నారు. అప్పటికి కూడా ప్రభు పేతురు ఎందుకు నువ్వు, అప్పుడు దేవుడైతే ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు, కానీ ఇప్పుడు పేతురు నువ్వు ఎందుకు దూకావు, ఎందుకు అక్కడికి వెళ్ళావని అడగలేదు. సరే అలా ఉంచి ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు జాగ్రత్తగా విందాం. ఈ విషయాలు ఏమిటంటే మన సంఘంలో విశ్వాసులు పేతురు లాంటి వాళ్ళు చాలా మంది అంటారన్నమాట. ఆ సందర్భంలో యేసు ఎలాగైతే దాన్ని క్లియర్ చేశాడో మనం నేర్చుకోవలసింది ఈ రోజు అదే. దేవుడి స్తోత్రం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయో కనబడెను. జాగ్రత్తగానండి. ఇప్పుడు అక్కడ వంట చేయబడి ఉంది. ఎవరు చేశారు వంట? యేసు చేశాడు వంట. ఏమన్నాడు ఆయన? నేను పరిచర్య చేయుటకు వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు. ఇప్పుడు వాళ్ళు రాత్రంతా కష్టపడి మంచి ఆకలి మీద ఉన్నారు. ఆకలి మీద ఉన్న వారిని ఎందుకయ్యా మీరు ఇలా చేశారంటే వింటారా? అలా మాట యేసు మాట వింటారా? వినరా. కనుక ఇప్పుడు బాగా ముందు వాళ్ళ ఆకలి తీర్చాలి. ఏం చేయాలి? ముందు వాళ్ళ ఆకలి తీర్చాలి, వారిని తృప్తిపరచాలి. తృప్తిపరిచిన తర్వాత చెప్పవలసిన మాట ఏదో చెప్పాలి. ఇంత జాగ్రత్త మనం తీసుకుంటే మన సంఘాలు అభివృద్ధి పరచబడతాయి అన్నమాట. మనం అనుకుంటాం కదా ఒక్క విశ్వాసే కదా అనుకుంటాం, ఒక్క విశ్వాసే బయటికి వెళ్ళిపోద్ది అనుకుంటాం. కానీ ఆ ఒక్క విశ్వాసి ఇంకెంతమంది విశ్వాసం తీసుకెళ్తుందో మనకి తెలుసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఒక్క విశ్వాసే కదా అని అనుకోకూడదు. వింటున్నారా యవనస్తులు? ఒక్క విశ్వాస అని అనుకున్నావా?
ఒక్క విశ్వాసే మొత్తం అన్నిటిని ఖాళీ చేసేస్తుంది. అయితే ఇప్పుడు యేసు చేసిన పని ఏమిటిదంటే పరిచర్య చేస్తున్నాడు అన్నమాట. పరిచర్య చేస్తున్నాడు. ముందు వారికి భోజనం ఏర్పాటు చేశాడు. పిల్లలారా మీరు తినడానికి ఏమైనా ఉందా అని కనుక్కున్నాడు. వారు ఏమన్నారు? ఏమీ లేదు అన్నారు. ఇప్పుడు వెంటనే ముందు నిప్పులు పెట్టి రొట్టెలను చేపలను తయారు చేసి భోజనం రెడీ చేసి ఉంచాడు. చదవండి. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సీమోను పేతురు ధోని ఎక్కి వలను ధరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండను. చేపలు అంతా విస్తారంగా పడినను వల పిలవలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభువైన వారికి తెలిసినందున నీవెవడమైన శిష్యుల్లో ఎవడనూ ఆయన అడుగా దిగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టను. జాగ్రత్తగానండి, జాగ్రత్తగా. ఇక్కడ సులువేసిన ఎలా చేశాడంటే చాలా సింపుల్ గా చక్కగా చేశాడు. మొట్టమొదటికి ప్రేమతో పిలిచాడు పిల్లలారా అని. రెండోది మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగాడు. మూడోది వంట చేశాడు. నాలుగోది వడ్డించడం మొదలుపెట్టాడు ఆయనే. ఈరోజు మనం ఏం చేస్తాం? అలా చేస్తాం. ఆయన అలా చేయలే. ఆయన చేతులతో వడ్డించడం మొదలుపెట్టాడు. అంటే అతనిలో ఏమాత్రం కూడా నేను ప్రభువుననే కానీ లేదంటే వారందరికీ నేను ఒక గురువుననే కానీ ఫీలింగు లేదు. ఈరోజు మన పరిచర్యలు అది ఉండకూడదు అన్నదే ఈరోజు ఈ వాక్యం. దేవుడి స్తోత్రం చెప్పండి. ముందు మనం పరిచర్య చేయడానికి వచ్చామన్నదే మర్చిపోకూడదు. మనం దేనికి వచ్చాము? పరిచర్య చేయడానికి వచ్చాం. యోహాను సువార్త 17:4 ఏమంటాడు? నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మనం పని చేసేయడానికి వచ్చాం ఇక్కడికి, పని చేయించుకోవడానికి కాదు. దేవుడి స్తోత్రం చెప్పండి. అయితే మనం చేసిన పని మనం చేస్తే మనల్ని కూర్చోబెట్టి ఆలే అన్ని చేస్తారు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చేయాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. పాడేరులో మనం అందరం కలుసుకున్న రోజు అయితే నా చేతులతో మిమ్మల్ని అందరిని ప్రేమించి నేనే వండి నేనే చేసి మీ దగ్గరికి తీసుకొచ్చి ఆహారం పెట్టాను. ఎందుకు అంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుకనే నా చేతులతో నేను వండాను. ఈరోజు యేసు అరుకు కదండి, అరుకు. ఈ యేసు కూడా శిశువులను ప్రేమిస్తున్నాడు కనుకనే ఏం చేస్తున్నాడు? వంట చేసి వడ్డిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మా 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 పిల్లలకి నేనే చేపల కూర కానీ రసలుగా వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తుంటారు. వాళ్ళు మంచి వంటకాలే అయినా కొన్నిసార్లు నేను పెడుతుంటాను నా తృప్తి కొరకు మీకు నేను పెట్టాలని. ఎందుకంటే పరిచర్య చేయడానికి మాత్రమే మనం వచ్చాము. ఆ విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎంత వెదిగినా ఏ స్థితిలో ఉన్నా పరిచర్య చేయడానికే వచ్చాం. నేను సైకిల్తో వచ్చాను పరిచర్యకి. చిన్న పిల్లలు 2 పిల్లలు తీసుకొని వచ్చాను. ఈరోజు మీ అందరూ ఎదుట చక్క మంచి వాహనాల్లో తిరుగుతున్నాం. కారణము పరిచర్య చేయటం వలనే. పని చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా పని ఒప్పు చెప్తాడు, చేసేవానికి ఒప్పు చెప్తాడు. ఇప్పుడు ఏమైంది? భోజనం కూడా వడ్డించేశాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. చదవండి. అలాగే చేపలు కూడా పంచిపెట్టాను. చదవండి త్వరగా. యేసు మృతుల్లో లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఎన్నోసారి? ఇది 3వసారి. ఆల్రెడీ ఇంతకు ముందు 2 సార్లు కనిపించినప్పటికి కూడా 3వసారికి దారి తప్పారు, మరలా రావాల్సి వచ్చింది. దేవుడి స్తోత్రం. అప్పుడు చదవండి. వారు భోజనం చేసిన తర్వాత అప్పుడంతా జాగ్రత్తగానండి. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ ఆకలి తీరింది. రాత్రి అంతా కష్టపడ్డారు, చేపలు దొరకలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ నిండా చేపలు ఉన్నాయి. అంటే వారు పడ్డ కష్టమంతా కూడా నెరవేర్చబడింది.
వల నిండా చేపలు ఉన్నాయి, కడుపు నిండా ఆహారం ఉంది. ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళు ఫ్రీ అయిపోయారు. ఒకవేళ కడుపు నిండా ఆహారం ఉండి చేపలు లేకపోయినా, అయ్యో రాత్రంతా కష్టపడడం, చేపలు లేవు, ఇంటికి ఏమేమి తీసుకెళ్ళాలి అనుకుందరేమో. చూడండి, అక్కడ చేపలు పట్టడానికి అవకాశం ఇచ్చాడు, ఇంటికి చేపలు తీసుకెళ్ళి అప్పు చెప్పడానికి అది అవకాశం ఇచ్చాడు, కడుపు నిండా ఆహారం పెట్టడానికి ఇది అవకాశం ఇచ్చాడు. ఇవన్నీ కూడా తను చేశాడనమాట. చేసి ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉన్న తర్వాత, ఇప్పుడు దీంట్లో గురువు గారు ఎవరు? ఆ టీంలో ఎవరు? పేతురు. లీడర్ ఎవరు? పేతురు. ఆ పేతుర్ని పట్టుకోవాలి. ఇప్పుడు పేతుర్ని లైన్లో పెడితే మరలా మిగతా శిశువులందరూ కూడా ఏమవుతారు? లైన్లో వస్తారు. ఇప్పుడు పేతురుతో మాట్లాడడం మొదలు పెట్టాడు. చూడండి, చదవండి. ఇప్పుడు వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగ్గా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గుర్ర పిల్లలను వేపమని అతనితో చెప్పాను. మొట్టమొదటి మాట, మిగతా అందరి శిశువులను అడగలేదు. అక్కడ ఎవరిని అడిగాడు? పేతురు. ఎందుకంటే పేతురే లీడర్. పేతురు లాంటి వాళ్ళు మన సంఘంలో ఉంటే సంఘం అభివృద్ధి పరచబడుతుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు లాంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళని నిలబడే వరకు మనం జాగ్రత్త కాపాడుకోవాలి. వాళ్ళు నిలబడాలి సంఘంలో. వాళ్ళు నిలబడితే పరిచర్య జరుగుతుంది. మనమే పరిచర్య చేస్తాం అన్నది అది జరగని విషయం. పేతురు లాంటి వాళ్ళు నిలబడితే కానీ పరిచర్య జరగడానికి అవకాశము లేదు. అప్పుడేమంటారు? నా సంఘమును మేపుము. దేవుడి స్తోత్రం చెప్పండి. నా సంఘమును మేపడానికి కారణం నువ్వే. నా సంఘమును మేపుము. మరి రెండోసారి అంటున్నాడు మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతను అడుగ్గా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. దేవుడి స్తోత్రం. ఇప్పుడు రెండోసారి ఏమంటున్నాడు? ఖాయము. నా సంఘమును ఖాయము. సంఘాన్ని మనము ఒకటి మేపాలి. దేంతోని? వాక్యంతో మేపాలి, క్రియతో మేపాలి. మనము ఎలాగుంటామో మన గొర్రెలు, మన సంఘం అలాగే ఉంటుంది, మేపాలి. రెండోది కాయాలి. ఎందుకంటే ఏ శోధన వచ్చి పడుతుందో తెలియదు, ఏ కీడు వచ్చి పడుతుందో, ఏ రూపంలో ఆ లోకంలో పడిపోతారో తెలియదు, పేతురులాగా వెనక్కి తిరిగిపోతారో తెలియదు. ఏం చేయాలి? కాయాలి. మనం కాపర్లం. ఒక గొర్రెలు మంద ఉంది, కాపరు వెళ్తున్నాడు. ఆ కాపరు డ్యూటీ ఏమిటి? ఒకటి మేపాలి, రెండోది ఏ తోడేళ్ళు, ఏ అడవి మురహాలు, గొర్రెలు తినకోకుండా ఏం చేయాలి? కాయాలి. కాపరిదే బాధ్యత ఇది. ఎప్పుడైతే ఆ కాపరు చక్కగా మేపడము కాయడము చూసుకుంటాడో ఆ మంద అంతకంతకు అభివృద్ధి పరచబడుతుంది. దేవుడి స్తోత్రం. ఒకవేళ సరైన మేత పెట్టకపోయినా మంద తగ్గిపోతుంది. సరిగా కాయకపోయినా ఏ తొడేలో అదో ఇదో జంతువులు ఎత్తకపోయి మంద తరిగిపోద్ది. మంద అభివృద్ధి పరచబడాలంటే ఒకటి సంపూర్ణంగా మేపాలి, రెండోది కాయాలి. ఈ పేతురుతో చెప్తున్నాడు కాయము, మేపుము. మూడోసారి కూడా అదే మాట చెప్తాడు. అప్పుడు చెప్పి, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ యోహాను సువార్త అంతా మీరు చదువుకోండి, తర్వాత సమయం లేదు. వారందరికి చెప్పి పికప్ చేసి అప్పుడు మరి పేతురు జీవితంలో మళ్ళీ వెనక్కి తిరక్కోకుండా చేసి అప్పుడు వారందరూ చూస్తుండగా పరలోక రాజ్యానికి అపోస్తుల కార్యాలకు వచ్చేస్తుంది అన్నమాట. యోహాను సువార్త అయిపోయి అపోస్తుల కార్యం 1వ అధ్యాయానికి వచ్చేటప్పుడు అందరూ చూస్తుండగా ఆయన ఆరోగ్యం అవుతాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆయన ఆరోగ్యమై ఆ పరలోక రాజ్యానికి ఎత్తబడిన తర్వాత అప్పుడు ప్రియమైన దేవుడి బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నా తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణకర్త అయిన దేవుడు వస్తాడని వారందరికీ పికప్ చేసి పేతురుని సరిగా నిలబెట్టి, పేతురు ఇదిగో నీ బండ మీద నా సంఘము
కట్టేస్తానని ఆయన బలపరిచాడు, గట్టిగా బలపరిచి అప్పుడు ఆయన ఎత్తబడిన తర్వాత అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు రావడము, పేతురు నిలబడి ప్రసంగం చేస్తే ఎంతమంది 3,000 మంది కంటే ఎక్కువ ఒక్క రోజు బాప్టిసాలు తీసుకొని అనేక సార్లు పేతురు నిలబడి గొప్ప పరిచర్య చేసి ఆ రోజులల్లా చూస్తున్న జనులందరూ ఏమన్నారంట, ఇదిగో మొట్టమొదటి క్రైస్తవులు అని పేరు తెచ్చుకున్నారు, రెండోది భూమిని తొలగించి చేసిన వచ్చారు. దేవుడి స్తోత్రం. ఎంత గొప్ప పరిచర్య పేతురు వల్ల జరిగింది. ఈరోజు ప్రేమైన దేవుడి బిడ్డలారా, నీ సంఘంలో పేతురు ఉన్నాడో లేడో చూసుకో. నీ సంఘంలో ఖచ్చితంగా పేతురు లాంటి వాడు ఉండాలి. ఆ పేతుర్ని చాలా గట్టిగా మనం బలపరచుకోవాలి, ఆ పేతుర్ని నిలబెట్టుకోవాలి. ఆ పేతురు వల్ల నీ పరిచర్య అభివృద్ధి పరచబడాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మా సంఘంలో ఇంచుమించు ఒక 10 మంది పేతురులు నేను సంపాదించుకున్నాను. ఈ 10 మంది పేతురులే నా పరిచర్యకి, నా అభివృద్ధికి కారణం. నా అంతట్లో నేనేమి చేయలేను, కానీ పేతురు లేకోకుండా కార్యం జరగదు. ఈరోజు మన సంఘంలో వచ్చిన ఏ సమస్య కూడా చక్కగా సులువుగా తీర్చుకోవాలి. ఇప్పుడు యేసు ఏం చేశాడు, మన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, సులువుగా చక్కగా పడిపోయిన వారిని మరలా తిరిగి పాత జీవితానికి వెళ్ళిన వారిని తీసుకొచ్చి నిలబెట్టి వారి ద్వారా గొప్ప పరిచయం చేసుకున్నాడు. తప్పులు కూడా దేవుని సేవకులారా, మీ అందరికీ నేను చెప్పవలసిన విషయం ఇదే. నా పరిచర్యలో నేను అలాగే చేస్తున్నాను. నేను చేసిందే మీకు చెప్తున్నాను, నేను కొత్తగా చెప్పలేదు. నేను ఏదైతే చేస్తున్నానో అదే చెప్తున్నాను. అది మీకు ఒకవేళ ఇష్టపడితే మీరు కొనసాగించవచ్చు. అది మీకు చాలా విలువైనది, కానీ నేను ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. ముందు మన సంఘాన్ని కాపాడుకోవాలి. మన సంఘమే మనకి మెయిన్. ముందు మన సంఘాన్ని కాపాడుకోవాలి, సంఘాచర్యను ముందుకు సాగించుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.